రోడ్ల అభివృద్ధిలో తెలంగాణ దేశానికి రోల్ మోడల్ గా ఉండేలా చేస్తామన్నారు మంత్రులు. హ్యామ్ పద్ధతిలో రోడ్ల నిర్మాణాలను 3 ఏళ్లలో పూర్తి చేస్తామన్నారు. ఇక చేనేత కార్మికుల రుణమాఫీకి 33 కోట్లకు పరిపాలన అనుమతులిచ్చింది సర్కార్. మహిళా శిశు సంక్షేమంపై రివ్యూ చేసిన మంత్రి సీతక్క అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేస్తామన్నారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ ఇప్పటికైనా అసెంబ్లీకి రావాలన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేసీఆర్ సభకు వస్తే అన్ని అంశాలపై డిస్కషన్ కు ఛాన్స్ ఉంటుందన్నారు. హరీష్ రావు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కాదన్న మంత్రి కేటీఆర్ హరీష్ రావు లెక్కల్లోకి రారని చెప్పారు. RRR పై ప్రధాని సహా కేంద్ర మంత్రి గడ్కరీని కలుస్తామని తెలిపారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కృష్ణానది ఎవరు రాసిచ్చిండు, రోజా ఇంటి దగ్గర నువ్వు ఏం మాట్లాడినా వీడియోలు చూపించిన గోదావరి నీళ్ళు కృష్ణా కలుపుతాడంట, కృష్ణా నీళ్ళు రాయలసీమకి ఇస్తాడంట. మెడ మీద తల ఉన్నాడు వాడు మాట్లాడతాడా అంటే కిందనే తెలంగాణ తెచ్చుకుంది. అదే చేస్తుంటే హరీష్ రావు కేటీఆర్ మీద ఎప్పుడు నన్ను అడుగుతా నల్గొండ పోతే హరీష్ రావు ఇట్లా అంటే నాకు తెలియదు, నా బాబా ఆయన ఎవరో తెలియదు, నాకు గురించి ఎందుకు. రోడ్ల అభివృద్ధిలో తెలంగాణ రోల్ మోడల్ గా ఉండేలా చేస్తున్నామన్నారు మంత్రి కోమటిరెడ్డి. హ్యామ్ పద్ధతిలో రోడ్ల నిర్మాణాలను 3.5 ఏళ్లలో పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలో ట్రాఫిక్ రద్దీగా ఉన్న రోడ్లను గుర్తించి ప్రియారిటీ బేస్ పై హ్యామ్ మోడల్లో రోడ్లను వేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా రోడ్ల నిర్మాణం కోసం 6,500 కోట్లు రిలీజ్ చేసినట్లు చెప్పారు. 350 కోట్లతో అప్రోచ్ రోడ్లు వేయనున్నట్లు తెలిపారు. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను R&B మినిస్టర్ అయిన తర్వాత దాదాపు 6,500 కోట్లతోని రూరల్ రోడ్స్ టెండర్లు పిలిచి 2,500 కోట్ల రూపాయల పైన పనులు కూడా మొదలైనవి. అసలు ఇంత పెద్ద ఎత్తున రోడ్ల కార్యక్రమం ఖచ్చితంగా వచ్చే ఎన్నికల నాటికి, ఎన్నికల కోసం కాదు ప్రజల కోసం 3.5 ఏళ్లలో ఈ రోడ్లను పూర్తి చేసి దేశంలోనే తెలంగాణ రోల్ మోడల్ గా ఉండే విధంగా రోడ్ల విషయంలో హ్యామ్ అనేది నేషనల్ హైవే ముందుగా ప్రవేశపెట్టింది. దాదాపు 8 రాష్ట్రాలలో ఈ మోడల్ కింద రోడ్లు నిర్మాణం చేస్తున్నారు. చేనేత కార్మికుల రుణమాఫీ కోసం 33 కోట్లకు పరిపాలన అనుమతులిచ్చింది సర్కార్. ఈ రుణమాఫీతో 5,691 మంది చేనేత కార్మికులకు లబ్ధి జరుగుతుందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. జిల్లాల వారీగా లబ్ధిదారుల్ని ఎంపిక చేస్తామన్నారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చినప్పటి నుంచి చేనేత కార్మికుల సంక్షేమానికి 920 కోట్లు ఖర్చు చేసినట్టు చెప్పారు మంత్రి తుమ్మల. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో పర్యటించారు మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి. కూసుమంచి మండలంలోని పలు గ్రామాల్లో నూతనంగా నిర్మించనున్న బీటీ రోడ్ నిర్మాణ పనులకు, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు మంత్రి. తెచ్చుకున్న ఈ ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చి 18 నెలలైంది. ఈ 18 నెలల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు గత ప్రభుత్వం మంచి ఏవైతే ఇచ్చినాయో ఆ ఇచ్చిన వాటిని ఇస్తూ కొత్త కార్యక్రమాలు, కొత్త సంక్షేమ కార్యక్రమాలు ఎన్నికల ముందు చెప్పిన వాటిని అన్నిటినీ ఇప్పటికే చాలా వరకు ఇచ్చాం. మిగిలిన వాటిని కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గాడిలో పడ్డ తర్వాత తూచా తప్పకుండా చెప్పిన ప్రతి మాటని పేదవాడికి అందించే బాధ్యత మీ దీవెనలతో ఉన్న ఈ ఇందిరమ్మ ప్రభుత్వానిది. సెక్రటేరియట్ లో మహిళా శిశు సంక్షేమ శాఖపై రివ్యూ చేశారు మంత్రి సీతక్క. అంగన్వాడీ కేంద్రాల బలోపేతం, పోషకాహార మిషన్, ఖాళీల భర్తీపై అధికారులతో డిస్కస్ చేశారు. అటు కారుణ్య నియామకాలు, అంగన్వాడీ సేవల్లో మహిళా సంఘాలకు భాగస్వామ్యంపై భేటీలో చర్చించారు. అంగన్వాడీ సెంటర్లలో చిన్నారులకు ఇవ్వనున్న సరికొత్త బాలామృతాన్ని రుచి చూశారు మంత్రి సీతక్క.